హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా నేస్తం. సో ఇవాళ వీడియో వచ్చేసి బట్టల వీడియో. సో అది చూసే ముందు మన ఛానల్లో ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తే నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీకు ఇది వచ్చేసి ఫెస్టివల్కి ముందు వీడియో. సో ఫెస్టివల్స్కి అన్నీ కొత్త బట్టలు కొంటాం కదా, ఏవైతే పొట్టిగా అయిపోయినాయో అవన్నీ నేను తీసేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేద బట్టలే, అన్నీ కింద వేసి దాంట్లో చాలా మంచి బట్టలు ఉన్నాయి. అవి అసలు తను వేసుకోదన్నమాట. ఇంకా ఎందుకు మనం కబోర్డ్లో పెట్టుకోవడం అని చెప్పి నేను ఇక్కడైతే తీసి పైన పెట్టేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు వస్తే ఊరికి ఇచ్చి పంపించేస్తానమాట, అక్కడ ఎవరికైనా ఇచ్చేలాగా. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇదైతే అసలు వేసుకొనే లేదు, హార్డ్లీ ఒక 2 టైమ్స్ ఏమో వేసుకొని ఉంటుంది కొన్న తర్వాత. అలాంటి మంచి ఇదిగోండి, ఇది అయితే నేను స్టిచ్చింగ్ చేయించాను, సేమ్ నాకొకటి మా పాపకొకటి. అది కూడా అసలు వేసుకోలేదు. ఇది లాస్ట్ ఇయర్ జనవరికి సంక్రాంతి అప్పుడు కొన్నాను. ఇది కూడా అసలు వేసుకోదు, ఏమంటే పైన గుచ్చుకుంటుంది అంటది. జస్ట్ సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట, అవి వేసుకోని అంటది. ఇది కొంచెం క్లాత్ రఫ్గా ఉంటుంది అనమాట, కొంచెమే, అంటే పైన రఫ్గా ఉంటుంది, అది కూడా వేసుకోదు. ఇదైతే నేను కుట్టిందనమాట చిన్నప్పుడు, ఇది కొంచెం పొట్టయిపోయింది. ఇలాంటివన్నీ తీసి పెట్టేస్తున్నాను, అంటే ఏవైతే వాడమో మంచిగా ఉంటాయో అది ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇక్కడ నేనైతే తీసేస్తున్నాను అనమాట. ఇదైతే మంచిగా వాడింది బాగా, కానీ పొట్టయిపోయింది, అందుకనే పెట్టేస్తున్నాను. ఇది కూడా సైడు. ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది, ఎల్లో కాంబినేషను. కెమెరాకి అంతగా తెలియడం లేదు కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇది వాళ్ళ బాబాయ్ వాళ్ళ దగ్గర తీయించుకునింది, కానీ ఇది కూడా 2 టైమ్సే వేసుకునింది. వేసుకోమన్నప్పుడేమో వేసుకోదన్నమాట, కానీ ఎవరికైనా ఇచ్చేస్తానంటే వద్దు అని అంటుంది. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకొక 2 టైమ్స్ అలా వేసి అప్పుడు కావంటే ఇచ్చేద్దాంలే అని చెప్పి అదొక్కటి నేను ఇక్కడ ఎత్తి పెట్టుకుంటున్నాను అనమాట వేదాకి వేయడానికి. ఇది ఆల్రెడీ నేను తీసి పెట్టేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇదైతే వాడుతుంది. కానీ ఇది జిప్ ఫెయిల్ అయింది, జిప్ పోయింది, అందుకే పెట్టేసాను సైడు. ఇది బాగా యూస్ చేసింది. ఇది సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట, 2 లేయర్స్ వచ్చి నెట్ ఫ్యాబ్రిక్తో, దాన్ని ఏమంటారు, క్లాత్, సాఫ్ట్ క్లాత్, అది బాగా యూస్ చేసింది. ఇవన్నీ ఆల్రెడీ నేను తీసి పెట్టేసినటివే. చూడండి ఇప్పుడైతే మంచి కనిపిస్తుంది, ఎల్లో కాంబినేషను. చాలా మంచి కలెక్షన్ అనమాట. ఇవి ఫ్రాక్స్ అయితే అసలు యూజ్ చేయనే లేదు, కొత్తవి ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. కెమెరాకి అలా అనిపిస్తుందేమో కానీ అసలు యూజ్ చేయనే లేదు. ఇదైతే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, వైట్ కలర్ది. ఇది అస్సలు వేసుకొనే లేదు, ఇంకా వేసుకున్నట్టు ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి ఇది కూడా అంతే. ఇది 2 టైమ్స్ అలా వేసుకునింది. ఇంకా అన్నీ అయితే నేను సపరేట్ అయితే చేసేస్తున్నాను. ఇవి సాఫ్ట్గా ఉంటాయి కదా, పొట్టిగా అట్లా అయిపోయి చినిగిపోయినట్టువి అవి అనమాట. ఇవి అన్నీ శుభమస్తు బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ యూజ్ అయింది, అన్నిట్లో ప్యాక్ చేసేసాను. వీటిలో నా బట్టలు కూడా కొన్ని ఉన్నాయి, అన్నీ తీసేస్తున్నాను. నావి కూడా నాకేవైతే యూజ్ ఉండవో, అలాగే వాడి చాలా రోజుల నుంచి వాడినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇవి కొన్ని నా బట్టలు ఉన్నాయన్నమాట కొన్ని బ్యాగ్స్లో, ఇవన్నీ నా బట్టలు. ఇదిగోండి ఇవంతా నావన్నమాట. ఇవి బాగానే ఉంటాయి చూడ్డానికి, ఎందుకంటే పెద్దగా పాడవు నా దగ్గర. కాకపోతే వాడి కొంచెం బోర్ కొట్టేసి పక్కన పెట్టేద్దాంలే వద్దు అన్నట్టు నేను తీసేసాను నావైతే. ఇవన్నీ నావి ఉన్నాయి. ఇది మళ్ళీ వేదాదే పట్టుపావడ, ఇది కూడా తీసేస్తున్నాను. కొంచెం పొట్టయిపోయింది, బాగుంటుంది ఇది కూడా. ఎంత బాగున్నా వేసుకుంటే పెట్టుకోవచ్చు, వేసుకున్నప్పుడు ఎందుకులే అని చెప్పి తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక డ్రెస్ చూపిస్తాను నేను మీకు, వైట్ కలర్ డ్రెస్. ఇది నేను డిగ్రీలో ఉన్నప్పుడు నా బర్త్డేకి తీసుకున్నాను అనమాట. అస్సలు చెక్కు చెదరలేదు ఈ డ్రెస్ అయితే. మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలాసార్లు వేసుకున్నాను నేను ఫంక్షన్స్కి. ఇప్పుడు కూడా నాకు పడుతుంది, సైజెస్ ప్రాబ్లం అలా ఏం లేదు, ఫిట్ అయిపోతుంది అనమాట, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. కాకపోతే అది అస్సలు కలర్ చేంజ్ అవ్వలేదు, నెట్ ఫ్యాబ్రిక్ అలానే ఉంది. స్టోన్స్ కూడా
ఒక్క స్టోన్ కూడా పోలేదు. అలాగే దానికున్న షైనింగ్ కూడా పోలేదనమాట. నా బట్టలన్నీ నేను ఇచ్చేసాను కానీ ఇదొక్క డ్రెస్ నేను ఎత్తిపెట్టేసుకున్నానమాట. ఫ్యూచర్లో వేదాకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నావన్నీ తీసేసాను. అండ్ అలాగే ఈ లంగా కూడా, ఇది నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఫేర్వెల్ పార్టీకి స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఈ 2 నేను అలాగే పెట్టేసుకున్నాను, మిగతావన్నీ ఇచ్చేసాను. సో ఇవి మెమరబుల్గా ఉండిపోతాయిలే అని చెప్పి అలానే పెట్టేసుకున్నాను. ఒకవేళ ఫ్యూచర్లో వేదాకి ఏమన్నా యూజ్ అవుతాయేమో. చూడండి, ఇది మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. అస్సలు స్టోన్ రాలడం కానీ, ఆ షైనింగ్ ఏమన్నా తగ్గడం కానీ అట్లా ఏం లేదనమాట. సో ఉంటుంది కదా ఎందుకులే అని చెప్పి అట్లే పెట్టేశాను. ఈ డ్రెస్ నా చాలా ఫేవరెట్ డ్రెస్ అనమాట. డిగ్రీలో ఉన్నప్పుడు తీసుకున్న డ్రెస్సు. దగ్గర అది ఒక 10 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. అవునండి, 10 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే 2015లో అలా తీసుకున్నాను నేను ఈ డ్రెస్సు. కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు కానీ డిగ్రీలోనే తీసుకున్నాను. అది నేను ఎత్తి పెట్టేసుకున్నాను అనమాట. ఫైనల్గా అన్నీ సార్ట్ అవుట్ చేసిన తర్వాత ఇన్ని బ్యాగ్స్ వచ్చాయన్నమాట. 5 బ్యాగ్స్ వచ్చాయి. ఆల్రెడీ పైన ఇంకొక 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి మా మదర్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మా నాన్న దగ్గర ఇచ్చి పంపించేస్తాను, మా అమ్మ వాళ్ళ దగ్గర. ఎవరికైనా ఉంటే అక్కడ ఎవరైనా యూస్ చేసుకునే వాళ్ళు ఉంటే తీసుకునే వాళ్ళు ఇచ్చేస్తామన్నమాట. వాళ్ళు తీసుకొని హ్యాపీగా వాళ్ళు యూస్ చేసుకుంటారు. అలా లేకపోతే ఇంకేదైనా చూడాలి. ఇన్ని బట్టలు అయితే వేస్ట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. ఇప్పుడైతే అన్నీ తీసేసాను అనమాట, డీక్లటర్ చేసేసాను. ఇంకా ఫోల్డింగు ఇంకా అంతా సర్దే పని అంతా ఉంది. అవి అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు వీడియో పెడతాను. ఇప్పుడు ఇవన్నీ ఆ పైన పెట్టేస్తాను. మా నాన్న వాళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ ఊరికి పంపించేసి ఎవరికైనా ఇచ్చేస్తాము. ఇంకా ఇదొక పెద్ద పని అనమాట. ఇంకా చైర్ వేసుకొని చూస్తున్నారు కదా, పైన అయితే పెట్టేస్తున్నాను. యూజ్ లేవు కాబట్టి పైన కబోర్డ్స్లో యూజ్ లేనటివి పైన పెట్టేస్తున్నాను. ఇవన్నీ కొత్త బట్టలు, ఇప్పుడు వచ్చిన పండక్కి ఫెస్టివల్కి వచ్చిన కొత్త బట్టలు ఇవి. కొంచెం అలా సర్దున్నాను అంతే. మళ్ళీ ఇంకొక 2 డేస్కి మళ్ళీ సర్దుతాను ఇవంతా. బట్టలన్నీ సర్ది 3 డేస్ అవుతుంది. అయితే నేను వీడియో తీసుకోవడం మర్చిపోయా. మా పాప ఈ గ్యాప్లో ఇలా చేసేసింది. సరేలే చూపించేద్దామని వీడియో అయితే తీసేసాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.